ఎస్ మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, కవితకి ఇవన్నీ తెలుసు, ఇవన్నీ జరుగుతాయని తెలిసే ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు? నేరుగా ముసుగులు కూడా తీసేసి ఎవరిని దయ్యాలన్నారో ఎవరిని భూతాలన్నారో అందరినీ పేరుతో సహా చెప్పేశారు. సో కవిత ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఇకపై వరుసగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఆఫీషియల్ గ్రూప్స్ నుంచి ఆమెను తొలగించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చాలా పెద్ద స్టెప్ ఉండబోతుంది అనుకోవచ్చా ఈ రోజు రేపట్లోగా? యాక్షన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక మీదట అది ఎలా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. యాక్షన్ మొదలు స్టార్ట్ అయింది మాత్రం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అప్డేట్స్ పేరుతో ఒక అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. బీఆర్ఎస్ అప్డేట్స్ అనే పేరుతో ఒక అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, పార్టీలో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, పిఆర్ఓస్ అందరూ ఇందులో ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ పోస్టింగ్స్ అన్నీ దీంట్లో పెడుతూ ఉంటారు. సో అదే దాంట్లో కవితకు సంబంధించినటువంటి పిఆర్ఓ కూడా ఉన్నారు. ఆ పిఆర్ఓ కూడా ఇంతకు ముందు జరిగిన ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్లను కూడా గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి తెలంగాణ భవన్ పిఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే అడ్మిన్గా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని తొలగించారు. అన్నిటినీ తీసివేసి ఆయన్ను తర్వాత రిమూవ్ చేశారు. అంటే మొత్తంగా ఈ అఫీషియల్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓని ముందుగా డిలీట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా సర్క్యులేట్ కూడా అవుతుంది. కవితకు సంబంధించినటువంటి ఎక్స్ హ్యాండిల్ను అన్ఫాలో చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ఫాలో చేయాలంటూ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదట సోషల్ మీడియాలో హరీష్కి సపోర్ట్గా ఒక పోస్ట్ వచ్చింది. హరీష్ రావు నిన్న మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి బైట్స్ని కట్ చేసి 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక పోస్ట్ని పెట్టారు. దాన్ని అదే ఎక్స్ హ్యాండిల్లో పిన్ చేసి మరి పెట్టారు. అది కవిత ప్రెస్ మీట్ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగింది. అది మొదటి స్టెప్ గా చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావుకి ఏదైతే హరీష్ రావుకి పార్టీ నుంచి ఒక సపోర్ట్, హరీష్ వెనక మేమున్నాము అని ఒక సపోర్ట్ వచ్చిందో అలాంటి సపోర్ట్ కోసమే కవిత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు. తన మీద కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరూ ఖండించలేదు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. కానీ ఈరోజు హరీష్ని ఒక మాట అనగానే పార్టీ మొత్తం కూడా ఆయన వెనక ఉన్నామని చాటి చెప్పింది. దీనికోసమే కదా కవిత ఇంతవరకు వచ్చారు. ఎస్, అంటే మొదటి నుంచి కూడా మీరు చెప్పినట్లుగా కవిత మాట్లాడుతున్న టైంలో నుంచి కూడా ఎంతో ఒకరిద్దరు తప్ప కవితకు ఎవరు సపోర్ట్గా రాలేదు పార్టీ నుంచి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బేసిక్గా కేసీఆర్ అనే లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ కేసీఆర్, కేసీఆర్ బీఆర్ఎస్, ఇదే ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ఫార్ములా. కేసీఆర్ లైన్ దాటి ఎవరు వెళ్ళరు, లైన్ దాటితే పార్టీలో ఉండరు. ఇది సింగిల్ ఎజెండా. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంతకు ముందు ఆలయ నరేంద్ర కానీ, విజయశాంతి కానీ చాలామంది పార్టీలో ప్రముఖ నేతలుగా ఉన్న వాళ్ళు, నెంబర్ 2 స్థానంలో ఉన్న వాళ్ళు, మొన్నటి వరకు జరిగినటువంటి అనేక సంఘటనలు, డిప్యూటీ సీఎంగా రాజయ్యను తొలగించినప్పుడు, లేకపోతే మొన్న ఈటెల రాజేందర్ని పార్టీలోంచి బయటికి పంపించినప్పుడు, ఇవన్నీ చూడొచ్చు సింగిల్ లైన్లో జరిగిపోతూ ఉంటాయి. కేసీఆర్కి నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఒకటిలాగా పార్టీలో సింగిల్ లైన్ ఎజెండా ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే, ఎవరైతే కేసీఆర్తో వెంట ఉంటారో వాళ్ళే పార్టీ నేతలుగా క్యాడర్ గుర్తిస్తుంది, కార్యకర్తలు గుర్తిస్తారు. సో కవిత కొన్ని రోజులుగా పార్టీ నుంచి కొంచెం బయటకు వచ్చింది, కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. కాబట్టి క్యాడర్ కూడా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు, సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అదే కవిత గతంలో పార్టీలో ఉన్నప్పుడు, ఈడీ రైడ్స్ జరిగినప్పుడు, ఈడీ అరెస్ట్ చేసినప్పుడు, ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు కవిత వెన్నంటి పార్టీ ఉంది. కవితను జైలు నుంచి రిలీజ్ అయినాక చాలా పెద్ద హడావుడి మధ్య, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తల మధ్య ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఆమె వైపు పార్టీ నిలబడింది. ఎప్పుడైతే పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ పైన, పార్టీ పైన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారో అప్పటి నుంచి పార్టీ ఆమెకు దూరమైందని చెప్పొచ్చు. ఇదే ఫార్ములా హరీష్ వైపు చూసినట్టయితే కవిత చేసినటువంటి ఇప్పుడు కామెంట్స్లో పార్టీ మొత్తం కూడా, ప్రస్తుతం సోషల్ మీడియాలో అది సీన్ క్లియర్గా కనిపిస్తుంది, పార్టీ మొత్తం కూడా హరీష్ వైపు ఉన్నట్లుగా కనిపించింది. అంతేందుకు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కామెంట్ చేసినప్పుడు కూడా కవితకు పాజిటివ్గా ఎవరు మాట్లాడలేదు, జగదీష్ రెడ్డికి సపోర్ట్గానే కొంతమంది మాట్లాడారు. సో ఇదంతా కూడా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. కవిత ఎప్పుడైతే ఇద్దరిపైన కామెంట్స్ చేశారో, చాలా బోల్డ్గా కొన్ని కామెంట్స్ చేశారో, అవినీతి మరకలు అంటించారు కేసీఆర్ అంటూ కామెంట్ చేశారో, అప్పటి నుంచి కూడా ఈ పరిణామాలన్నీ ఒక్కొక్క స్టెప్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి. పార్టీ
హరీష్ రావు వైపు ఉంది పార్టీ, సంతోష్ రావు వైపు ఉంది పార్టీ, మొత్తం కూడా కవితకు వ్యతిరేకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. పార్టీ గైడ్లైన్స్ లేకుండా, పార్టీ ఆదేశాలు లేకుండా వాట్సాప్ గ్రూప్లో నుంచి పిఆర్ఓని తీసేయడం అనేది కుదరదు. దాంతోపాటుగా ఆ పిఆర్ఓ పెట్టినటువంటి పోస్టులన్నింటినీ కూడా డిలీట్ చేశారు. అడ్మిన్గా ఉన్నటువంటి వ్యక్తి డిలీట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన రిమూవ్ చేశారు. ఇదే ఇన్సిడెంటు మొన్న ఒక వారం క్రితం కూడా జరిగింది. అప్పుడు ఏదైతే తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించి ఒక ఎలక్షన్ ప్రాసెస్ జరిగింది. దాంట్లో గౌరవ అధ్యక్షులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ఎన్నికైనట్లుగా ప్రకటించారు. అఫీషియల్గా ప్రకటించకపోయినా పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఆల్మోస్ట్ అది లీక్ ఇచ్చారు. అప్పుడు వెంటనే స్పందించినటువంటి కవిత యూఎస్ నుంచి ఒక లేఖ రాశారు. అసలు పార్టీలో జరిగినటువంటి పార్టీ భవనంలో జరగడమే తప్పు. ఈ మీటింగ్ అంతా కూడా నేను ఎన్నికైనప్పుడు 1000 మంది కార్యకర్తల మధ్య, 1000 మంది కార్మికుల మధ్య నా ఎన్నిక జరిగింది. కానీ ఏదో కొంతమంది ఒక 4-5 నేతలు, కార్మిక సంఘాల నేతలు అక్కడికి వచ్చి పార్టీ భవన్లో ఒక సమావేశం పెట్టుకొని నన్ను గౌరవ అధ్యక్షునిగా తీసేస్తూ ఇంకొకరిని గౌరవ అధ్యక్షులుగా చేస్తూ తీసుకున్న నిర్ణయం టెక్నికల్గా తప్పు. నా పైన కుట్రలు జరుగుతున్నాయి, పార్టీలో కొంతమంది కుట్రలు చేస్తున్నారు అంటూ ఆవిడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ ని కవిత తరపున పిఆర్ఓ ఇదే కమ్యూనికేషన్ లో మెన్షన్ చేశారు. కవిత మాట్లాడిన ఇవే మాటలు ఇదే వాట్సాప్ గ్రూప్ లో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో, ఒక పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో 2 రకాల వైరుధ్యాలు ఉండడం కుదరదు. 2 రకాల వైరుధ్యాలకు సంబంధించినటువంటి పోస్టులు ఒకే వాట్సాప్ గ్రూప్ లో, ఒకటి వ్యతిరేకంగా, ఒకటి పాజిటివ్గా, ఒకటి తెలంగాణ బొగ్గు గని కార్మికులకు సంబంధించి ఒక వ్యక్తి ఎన్నికైనట్లుగా ఒక పోస్ట్ వస్తే, ఈ ఎన్నిక తప్పు, ఈ ఎన్నిక టెక్నికల్గా రాంగ్ అంటే ఇంకో పోస్టు, ఇలా రావడం కష్టం. ఇలా వస్తే పార్టీలో ఒక లైన్ ఉండదు, చాలా ఇబ్బందులు ఉంటాయని అప్పుడే కొంతమంది నేతలు దానిపైన కామెంట్ చేశారు. ఇప్పుడు తీరా వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారు. రైట్ రాకేష్.